శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులకి, దత్తబంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ భగవాన్ రమణ మహర్షులు వారి యొక్క లీలావైభవంలో మనం 6వ రోజు పారాయణ మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా అరుణాచల శివ 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 స్మరణ అరుణాచల శివ. 1911లో వేలూరులో ఎఫ్హెచ్ హంప్రీస్ అనే ఒక అధికారి ఇండియన్ పోలీస్ శాఖలో అంటే అడిషనల్ సూపరింటెండెంట్ పోలీసుగా నియమితులయ్యారు. ఆయన వయసు సుమారుగా 21 సంవత్సరాలు. ఆయనకి అప్పటికే తంత్రశాస్త్రంలో ప్రవేశం ఉన్నది. ఆయన బొంబాయి చేరుకోగానే జ్వరం పడి ఆసుపత్రిలో చేరారు. నెమ్మదిగా కోలుకున్నారు. హంప్రీస్ గారికి యోగశాస్త్రంలో కూడా ప్రవేశం ఉండడం వలన సూక్ష్మ శరీరంతో సంకల్పిత స్థానాలకి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం సంపాదించాడు. ఆయన భారతీయ భాషల్లో ఏదో ఒకటి నేర్చుకోవాలనుకున్నారు. ఆ సందర్భంలో గురువుని వెతుక్కోవడం కోసం తాను ఉద్యోగం చేయవలసినటువంటి వేలూరు సూక్ష్మ శరీరంలో వెళ్ళి అనేక మందిని పరిశీలించి చివరికి సర్వేపల్లి నరసింహయ్య గారిని గురువుగా ఎన్నుకున్నారు. అంటే ఆయన ప్రణవానందులు. హంప్రీస్ వేలూరులో ఉద్యోగంలో చేరారు. జనవరి 18వ తేదీన నరసింహయ్య గారి దగ్గరికి వెళ్ళి తన సంగతి చెప్పి వారి వద్ద శిష్యరికాన్ని ఆరంభించారు. ఆనాడు మాటల్లో ఈ ప్రాంతంలో మీకు తెలిసిన మహాత్ములు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. దానికి నరసింహయ్య గారు నాకు ఏ మహాత్ములు తెలియదు స్వామి అన్నారు. ఆ మరుసటి రోజు హంప్రీస్ గారు నరసింహయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు, ఈ ఉదయం నేను నిద్ర లేచే ముందు కలలో మీ గురువు గారిని చూశాను. ఆయన నా పక్కన కూర్చుని నాకేదో చెప్పారు, కానీ ఆయన భాష నాకు అర్థం కాలేదు అన్నారు. హంప్రీస్ గారి మాటలకి నరసింహయ్య గారు తికమకపడ్డారు. ఆయన గొడవ పడటం చూసి నేను బొంబాయిలో ఉండగా మొదట కలుసుకున్నది మిమ్మల్ని అన్నారు. ఆ మాటతో ఆయన మరింత తికమకపడి నేను ఎప్పుడూ బొంబాయిలో లేనే అన్నారు. చూడండి ఎలా ఉందో. బొంబాయిలో లేనే అంటే మీకు బొంబాయిలో ఉండటం కాదు, నేను బొంబాయిలో దిగగానే జబ్బు పడ్డాను, ఆసుపత్రిలో చేరాను. బాధ నివారణ కంటే ముందు నా మనసుని వేలూరు పంపించాను. ఎందుకంటే నేను అక్కడ శిక్షణ పొందవలసి ఉంది. యోగాభ్యాసం వల్ల నాకు సూక్ష్మ శరీరాన్ని ధరించే శక్తి ఉంది. ఆ శక్తి సహాయంతో వేలూరు వచ్చి మిమ్మల్ని దర్శించాను అన్నారు హంప్రీస్. సూక్ష్మ శరీరం అంటే నాకు తెలియదు, అసలు ఏ శరీరం తెలియదు, ఈ దేహం తప్ప అన్నారు నరసింహయ్య గారు. కానీ హంప్రీస్కు వచ్చినటువంటి కళను పరీక్షించాలని నరసింహయ్య గారు కొన్ని ఫోటోలు తెచ్చి ఆయన ముందు ఉంచారు. వాటిల్లోంచి గణపతి శాస్త్రి గారి ఫోటో బయటకు తీసి ఈయనే మీ గురువు, నేను కలలో చూసింది ఈయనేనా మీ గురువు గారు అని అడిగారు. అవును, ఆయనే నా గురువు గారు అన్నారు ఆయన. కొన్నాళ్ల తర్వాత హంప్రీస్కి మళ్ళా జబ్బు చేసింది. విశ్రాంతి కోసం ఆయన ఉదకమండలం వెళ్ళి కొన్ని నెలలు ఉన్నారు. అక్కడ నుంచి నరసింహయ్య గారికి తరచూ ఉత్తరాలు రాసేవారు. ఒక ఉత్తరంలో తనకు కలలో కనపడినటువంటి ఒక కొండ, దానిపై ఒక గుహ, ఆ గుహ ముందు ఒక చిరు ప్రవాహం, అక్కడ ఒక మహర్షి ఆనంద పరవశ్యంలో నిలబడి ఉండటం అంతా వర్ణించి దాన్నంతా అందమైన చిత్రంగా చిత్రించి నరసింహయ్య గారికి పంపించారు. ఆ చిత్రాన్ని చూడగానే అది అరుణాచలమని, ఆ గుహ విరూపాక్ష గుహని, అక్కడ నిలబడ్డ మహర్షి బ్రాహ్మణ స్వామిని గుర్తించి సమాధానాన్ని తిరిగి స్వామివారి గురించి సవివరంగా రాశారు నరసింహస్వామి. హంప్రీస్ ఆరోగ్యం బాగై వేలూరు వచ్చారు. వారికి గణపతి శాస్త్రి గారిని పరిచయం చేశారు నరసింహయ్య గారు. ఈ ముగ్గురు కూడా 1911 నవంబర్లో మహర్షి వారి దర్శనానికి తిరువణ్ణామలై వచ్చారు. తన అరుణాచల అనుభవాన్ని హంప్రీస్ ఇలా వర్ణించారు. ఒక సెలవు రోజున నేను నరసింహయ్య గారు, గణపతి శాస్త్రి గారు తిరువణ్ణామలై వెళ్ళాము. మధ్యాహ్నం 2 గంటల వేళ విరూపాక్ష గుహలో స్వామిని దర్శించాము. మేము ముగ్గురు ఆయన పాదాల ముందు మౌనంగా కూర్చుంటే స్వామి మౌనంగా కూర్చున్నారు. స్వామి గంభీరత, మౌనం, స్థిర దృష్టి, అసలు ఆయన ఉనికి అన్నీ నన్ను ఎంతో ఆకర్షించాయి. శాస్త్రి గారు నన్ను మహర్షి కళ్ళల్లోకి సూటిగా చూడమన్నారు. ఒక అరగంట సేపు అలా స్థిరంగా ఏకాగ్రంగా స్వామి వైపు చూశాను. ఆయన చూపులో భావచలనం లేదు, అసలు ఏ భావము లేదు. స్వామి నిర్గుణ స్వరూపంగా కనిపించారు. ఆయన దేహమే ఈశ్వరాలయంగా తోచింది నాకు. అది మానవ దేహం కాదనిపించింది. ఆయన దేహం దేవుని చేతిలో ఒక పనిముట్టు మాత్రమే. ఆ దేహం కదలిక శవం మాదిరిగా ఉన్నా దాంట్లోంచి ఈశ్వరుడు బ్రహ్మాండంగా వ్యక్తమవుతూ ప్రకాశిస్తున్నాడు. ఆయన వర్ణాతీతుడు.
గణపతి శాస్త్రి గారు నన్ను స్వామితో మాట్లాడమన్నారు. నేను ఆత్మసాక్షాత్కారం సంగతి అడిగాను. స్వామి కొన్ని మాటలు ఇంగ్లీష్లో, కొన్ని మాటలు తెలుగులో మాట్లాడారు. ఆ తర్వాత నేను స్వామిని కొన్ని ప్రశ్నలు అడిగాను. హంప్రీస్ గారు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి? నేను ప్రపంచ పురోభివృద్ధికి సహాయపడగలనా? స్వామి, ముందు మీరు సహాయం చేసుకోండి, తర్వాత ప్రపంచానికి సహాయపడుదురు గారి అన్నారు. హంప్రీస్ అడిగాడు మళ్ళా, నేను ప్రపంచానికి పడాలనుకుంటున్నాను, సహాయపడగలనా? మళ్ళీ స్వామి అదే చెప్తారు, మరేమిటి చెప్తారు? సహాయపడగలరు, మీరు సహాయం చేసుకోండి, ప్రపంచానికి సహాయపడండి. మీరు ప్రపంచంలో ఒకరు, అసలు మీరే ప్రపంచం. మీరు ప్రపంచం నుంచి విడిగా భిన్నంగా లేదు, మీ నుంచి ప్రపంచం వేరుగా లేదన్నారు హంప్రీస్. పూర్వం స్వామి పొందవలసింది ఆత్మని, అసలు ఉన్నది అది ఒకటే, దాన్ని పొందడానికి సర్వశక్తులు ఉపయోగించాలి, అదే జీవిత లక్ష్యం అని స్వామివారు చెప్పేసరి అయిపోయింది అక్కడికి. నేను రెండవసారి స్వామివారి దర్శనానికి తిరువన్నామలై వెళ్ళాను. స్వామి నన్ను చూడగానే గుర్తుపట్టి పలకరించి కుశల ప్రశ్నలు వేశారు. ఆయన కంటపడిన వారి జీవితం తెరుచుకున్న గ్రంథం మాదిరిగా ఉంటుంది. ఒక్క చూపుతో ఆ గ్రంథసారాన్నంతా కూడా గ్రహించగలిగినటువంటి శక్తివంతులు భగవాన్ రమణ మహర్షులు వారు. నాకు భోజనం వడ్డించారు. నేను తింటున్నంతసేపు స్వామి నా దగ్గరే కూర్చుని కబుర్లు చెప్పారు. నన్ను ఇతరులని పరిచయం చేశారు. నాకు ఇంకా వడ్డించమని చెప్పి వడ్డించారు. నేను మరోసారి మహర్షి దర్శనానికి మండుటెండలో వెళ్ళాను. చెప్పులు లేకుండా కొండ ఎక్కాను. ఏం మాట్లాడకుండా స్వామి పాదాల ముందు కూర్చున్నాను. ఇద్దరం మౌనంగా ఎంతోసేపు కూర్చున్నాం. ఆయన దృష్టి స్థిరంగా నిలబడి ఉంది. ఆ చూపులో ఏ భేదము చలనము లేదు. ఆయన నిశ్చల సమాధిలో ఉన్నారు. నాలోంచి నన్ను పైకి లేపినట్లు అనిపించింది. స్వామి కళ్ళల్లోకి తీక్షణంగా అరగంట సేపు చూశాను. ఆయన కళ్ళు కదలలేదు, లెప్పలు ఆర్పలేదు. ఆయన మౌనమహిమ చెప్పక చెప్పారు. ఆయన గంభీరత, సాధుత్వం, శాంతం, ఆత్మనిగ్రహం, నిగూఢమైనటువంటి ఆయన శక్తి అపారము అని అనిపించింది. ఆయన చిరునవ్వు కన్నా అందమైన దాన్ని నేను ఊహించుకోలేను. ఆయన ఎదుటిపడితే ఎటువంటి వారిలోని మార్పు వస్తుంది అనిపిస్తుంది. ఆయన దృష్టి ప్రత్యేకించి ఎవరి మీదనైనా నిలబడింది అంటే అది వారికి సహాయం జరగడం కోసమే, వారిని నడిపించడం కోసమే జరిగి ఉంటుంది. అంతేకాని ఆయన ఏ శక్తులు ఉపయోగించేవారు కాదు. ఆయన ఎవరినైనా ఒకసారి చూస్తే ఎన్నాళ్ళకైనా గుర్తుపట్టగలరు. వాళ్లే కాదు, వాళ్ళ జీవితాలు ఆయనకి జ్ఞాపకం ఉంటాయి. కొంతసేపు అయిన తర్వాత మీరు భోజనం చేసినట్లు లేదు, భోజనానికి లేవండి అన్నారు స్వామి. ఒకరిని పిలిచి నాకు భోజనం వడ్డించమన్నారు. అన్నం, నెయ్యి, పళ్ళు, కూరలు వడ్డించారు. నేను చేత్తో తిన్నాను. నేను తింటున్నంతసేపు ఆయన నా చూపు నా మీదే నిలబడింది. చిరునవ్వుతో కబుర్లు చెప్తూ మధ్య మధ్య ఏం కావాలి అని అడుగుతూనే ఉన్నారు. ఆ తర్వాత కొబ్బరి నీళ్ళలో పంచదార కలిపి నాకు ఇప్పించారు. నాకు ఇంకా ఆకలి, దాహం తీరని సంగతి గమనించి ఏదో ఒక పదార్థం లోపల నుంచి తెప్పించి వడ్డించమన్నారు. ఆ సంతోషంతో నేను కడుపు నిండా తిన్న సంగతి గమనించి ఇక వడ్డించవద్దన్నాను. నాకు చేత్తో తినడం బొత్తిగా రాదు. గ్లాసులోంచి నీళ్లు కానీ ఏం కానీ ఎత్తి నోట్లో పోసుకోవడం అసలే చేత కాదు. నోటితో గ్లాసు కరిచి నీళ్లు తాగినందుకు క్షమాపణ చెప్పుకుంటే ఏం పర్వాలేదన్నారు స్వామి. ఎంతగా ప్రేమగా, ఎంతో ప్రేమగా ఎవరో వస్తే వారికి నా గురించి చెప్పారు. నా గురించి ఏం చెప్పాలో సరిగ్గా అదే చెప్పారు. ఆయన జ్ఞాపక శక్తి అమోఘం. నాకు ఇంకా దప్పిక తీరలేదు. ఆ సంగతి ఆయన గమనించి నిమ్మరసం తెప్పించి ఇచ్చారు. నాకే కాదు, ఎవరికైనా సరే తృప్తి అయ్యే వరకు శ్రద్ధగా భోజనం వడ్డించేవారు. నేను వెళ్ళిపోవడానికి లెగిస్తే ఆయన కూడా లేచి గుహ బయటకు వచ్చారు. మిమ్మల్ని చూడటానికి మళ్ళా వస్తాను, సెలవు అన్నాను నేను. దయగల చూపుతో నన్ను సాగనంపుతూ తాంత్రిక శక్తుల్లో తగులుకోవద్దని హెచ్చరించారు. చూడండి, స్వామి అనుగ్రహం వల్ల నాకు క్రమంగా వాటిల్లో ఆసక్తి పోయింది. ఆ కోరికను నాలో స్వామి అణిచేసేయాలనిపించింది. స్వామి బోధామృతాన్ని చవిచూసిన హంప్రీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రోమన్ కేథలిక్ మత సన్యాసి అయ్యారు. నేను హంప్రీస్కి చెప్పిన సంగతులు ఓ గురువు తన శిష్యునికిచ్చే సూచనలు వంటివే నేను ఆయనకిచ్చాను అన్నారు స్వామి. ఒకసారి మాటల్లో 1912లో శేషయ్య గారు, వాసుదేవ శాస్త్రి మొదలైన వారు భగవాన్ జయంతి జరపటానికి ప్రయత్నిస్తే భగవాన్ అంగీకరించక, నువ్వు పుట్టినరోజు పండగ చేసుకోదలిస్తే నువ్వు ఎప్పుడో పుట్టేవో ముందు ఆ సంగతి స్పష్టంగా తెలుసుకో. నిజమైన పుట్టినరోజు పరమాత్మలో ఐక్యమైన రోజు, అదే శాశ్వత తత్వం. కనీసం పుట్టినరోజు నాడైనా ఈ మాయా ప్రపంచంలోకి, సంసార కూపంలోకి వచ్చి పడ్డందుకు విచారించాలి, దుఃఖించాలి. దాంట్లో విజయం పొందటం, పుట్టినరోజు పండుగ చేసుకోవడం ఎట్లా ఉంటుందంటే శవాన్ని అలంకరించి ఆనందించినట్లుంటుంది అన్నారు భగవాన్ రమణ మహర్షులు.
తిరువన్నామలైలో ఉన్న దుర్గాలయంలో శ్రీచక్రం పాడైపోతే దాన్ని బాగు చేసి సరిచేయమని కొందరు స్వామిని కోరారు. స్వామి దాన్ని సరిచేసి ఇచ్చారు. ఆ తర్వాత ఆలయంలో కుంభాభిషేకం జరిగింది. అశాంతితో కొట్టుకునే మేధాంతుల మనసులకే కాదు, దుఃఖంతో బాధపడే భగ్న హృదయాలకు స్వామి సన్నిధి శాంతి లభించేది. అటువంటి వారిలో ఎచ్చెమ్మాళ్ళు ఒకరు. తిరువన్నామలైకి 20 మైళ్ళ దూరంలో మండకొలుత్తూరు అనే గ్రామం ఉంది. ఆ ఊళ్ళో లక్ష్మీ అమ్మాళ్ళు అనే ఆమె ఉంది. ఆమెను అందరూ ఎచ్చెమ్మాళ్ళు అని పిలిచేవారు. ఆమె 25వ ఏట భర్త చనిపోతే కొన్నాళ్ల తర్వాత ఏకైక కుమారుడు కూడా మరణించాడు. చివరికి మిగిలిన ఒక కూతురు మరికొన్నాళ్లకు చనిపోయింది. అంత దారుణాన్ని దుఃఖాన్ని భరించలేక సాధుసేవ చేసి తరించాలని యాత్రలకు బయలుదేరింది. ఆ యాత్రలో ఉత్తర హిందూస్థాన్ గురువు దగ్గర ఏకాగ్రత కోసం యోగ విద్య నేర్చుకుని, ఏకాగ్రత అంటే దేహానికి మనసుకి అతీతంగా ఆత్మను ఉన్నత స్థితికి ఎత్తడం, అదే సమాధి స్థితి. ఆ స్థితి నుంచి అత్యున్నతమైనటువంటి అన్నీ కూడా ఉత్పత్తి అవుతాయి. అటువంటి ఏకాగ్రత వల్ల క్రమంగా సర్వసంగ పరిత్యాగానికి వీలుంటుందని ఎచ్చెమ్మాళ్ళ భావన. కొన్నాళ్ళు చాలా తీవ్రంగా స్థిరంగా ముక్కు చివర దృష్టి నిలిపి సాధన చేసింది. ఒకే యోగముద్రలో గంటల తరబడి కూర్చునేది. ఎచ్చెమ్మాళ్ గోకర్ణం యాత్ర చేసి వచ్చిన తర్వాత ఆమెకు ఎవరో చెప్పారు, తిరువన్నామలైలో బ్రాహ్మణ స్వామి ఉన్నారు, ఆయన దర్శించిన వారికి శాంతి లభిస్తుంది అని. ఆమె వెంటనే బయలుదేరి అరుణాచలం వచ్చింది. ఆమెకు తిరువన్నామలైలో బంధువులు ఉన్నారు, కానీ ఆమె స్నేహితులతో కలిసి స్వామి దర్శనం చేసుకుంది. మౌనంగా ఆయన ముందు నిలబడింది, కానీ ఆయనతో తన బాధ చెప్పుకోలేదు. చెప్పవలసిన అవసరం ఆమెకు అనిపించలేదు. స్వామి కళ్ళల్లో మెరిసే దయ చాలు తనను ఓదార్చడానికి అని అనుకుంది. సాయంత్రానికి ఆమె హృదయభారం తగ్గి దుఃఖం తొలగిపోయి కొండ దిగి ఊళ్ళోకి వెళ్ళింది. ఆనాటి నుంచి ఆమె ప్రతిరోజు కొండ ఎక్కి స్వామి దర్శనం చేసుకుని ఆయన ఆదిత్యుడై ఆమెని ఆవరించిన విషాద ఛాయలన్నీ తరిమేశారు. ఆమె ఊళ్ళో ఒక ఇల్లు అద్దెకు తీసుకుంది. తండ్రి ఇచ్చిన ఆస్తి సోదరుడు చేసే సహాయంతో కాలక్షేపం చేసేది. యాత్రికులను భక్తులను ఆదరించేది. ఆమె ఆతిథ్యాన్ని ఆప్యాయతని అనుభవించిన వారు ఆమెను గొప్పగా కొనియాడేవారు. రోజు స్వామి కోసం ఏదో ఒక వంటకం చేసి కొండ మీదకి తీసుకువెళ్ళి స్వామికి స్వయంగా వడ్డించేది. స్వామి ప్రతిరోజు భోజనంలో మొదటి ముద్దగా ఎచ్చెమ్మాళ్ళు తెచ్చినది ప్రేమగా తినేవారు. మిగిలిన పదార్థాన్ని అందరికీ స్వామి ప్రసాదంగా ఆమె వడ్డించేది. శేషాద్రి స్వామికి ఎచ్చెమ్మాళ్ళు అంటే గౌరవం. ఆమెకు శేషాద్రి స్వామి అంటే పూజ్యభావం. ఆమె ప్రతిరోజు భగవాన్కి ఏదో ఒక వంటకం చేసి కొండ మీదకి తీసుకువెళ్ళేది. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేది. ఒక్కొక్కసారి బాగా చీకటి పడి ఆమె కొండ దిగి వస్తూ ఉంటే శేషాద్రి స్వామి వెంట ఉండి ఆమె ఇంటి వరకు వెళ్ళేవారు. ఒక రోజున ఎచ్చెమ్మాళ్ళ ఇంటి దగ్గర ఒక శాస్త్రుల వారు పురాణం చదువుతున్నారు. ఆయన శేషాద్రి స్వామిని చూసి, నిష్కారణంగా ఇటువంటి వారికి 1000 జన్మలకైనా జ్ఞానం లభించునా అని అన్నారు. ఆ మాట విని ఎచ్చెమ్మాళ్ళు చిన్నబోయింది. ఆమె నోట మాట రాలేదు. కానీ ఎన్నడూ దేనికి మాట్లాడని శేషాద్రి స్వామిని కల్పించుకుని 1 గంట సేపు అనర్గళంగా గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను మాట్లాడారు. అక్కడ ఉన్న వాళ్ళంతమంది విస్మయం చెందారు, అంటే ఆశ్చర్యపోయారు. శాస్త్రుల వారు పశ్చాత్తాపడి శేషాద్రి స్వామి వారి కాళ్ల మీద పడ్డారు. వయసు పెరిగిన, ఆరోగ్యం చెడినా, ఏది ఏమైనా ఆనాటి నుంచి ఎచ్చెమ్మాళ్ళు తన జీవితాంతం ఏదో ఒక వంటకం చేసి స్వామివారికి నివేదన చేసేది. ఆమె వంటకం వచ్చే వరకు స్వామి భోజనం చేసేవారు కాదు. ఆమె ఏ రోజు స్వామి సన్నిధికి ఆలస్యంగా వెళ్ళలేదు. ఆమె ఆలస్యాన్ని స్వామి అంగీకారంతో తీసుకునేవారు. కానీ ఏనాడు ఆమెను నిరాకరించలేదు, నిరాశపడలేదు. ఆలస్యమైతే స్వామి ఆమె కోసం ఎదురు చూసేవారు. జనం ఎక్కువయ్యే కొద్దీ ఆమె తీసుకువెళ్లే పదార్థం అందరికీ బహుకుంచంగా వచ్చేది. పుణ్యదినాల్లో ఎచ్చెమ్మాళ్ళు ఉపవాసం ఉండేది. అది గమనించి చల్లని గాలి వీస్తూ ఉంటే ఫ్యాన్ వేసుకునేది ఎవరు అన్నారు స్వామి. అంటే స్వామి సన్నిధిలో ఉపవాసాలు ఏమిటి అని అర్థం. ఆమె స్వామి మాట అర్థం చేసుకుని ఆనాటి నుంచి ఉపవాసాలు మానేసింది. ఓ రోజున ఎచ్చెమ్మాళ్ళు నిశ్చలంగా చాలాసేపు కూర్చుండిపోయింది. ఇంట్లో వాళ్ళు కంగారు పడి స్వామి దగ్గరకు వెళ్ళి చెప్పారు. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఇంకొకసారి ఆమె తన యోగాభ్యాసమైనటువంటి అష్టాంగ యోగం గురించి, నాసికాగ్రమున దృష్టి నిలిపి గంటల తరబడి కూర్చోవడం గురించి, ఆయా సమయంలో తనకు కలిగే అనుభవాల గురించి, కనిపించే దివ్య దృశ్యాల గురించి, వినిపించే దివ్యనాదాల గురించి స్వామికి చెబితే, నువ్వు ఈ విధంగా చూసే కాంతి నిజమైనది కాదు. నీ లక్ష్యం ఆత్మోపలబ్ధి, ఆత్మసాక్షాత్కారం కోసం సాధన చేయి, అల్ప విషయాలు దేనికి అని స్వామి ఆమె సాధనా విధానాన్ని నిరుత్సాహపరిచి, అప్పటి నుంచి ఆమె స్వామి సూచించిన విధానంలో విచారణ మార్గంలో సాధన చేయడం ప్రారంభించింది. ఆమె తన భారానంతా స్వామివారి మీద ఉంచింది. క్రమంగా ఆమెకు స్వామి విషయంలో కూడా కొన్ని అనుభవాలు కలగడం, దివ్య దృశ్యాలు గోచరం కావడం గురించి
మళ్ళా స్వామితో చెబితే అవన్నీ స్వామిపై దృష్టి నిలిపి ఏకాగ్రం చేయడం వల్ల కలుగుతున్నవే కానీ మరేమీ కాదు అని చెప్పారు. ఇప్పుడు మనకు బయట నుంచి ఒకటి కనపడుతోంది అంటే అది మరొకప్పుడు కనపడకుండా పోతుంది. అందుచేత ఏ దివ్య దృశ్యాలు శాశ్వతం కాదు అని ఆమెను ఆనాటి నుంచి అటువంటి అనుభవాల నుంచి తప్పించి ఆత్మవిచారణ వైపు దృష్టి మరల్చారు. ఇటువంటి సంఘటన మరొకటి జరిగింది. ఒకసారి పాశ్చాత్య యాత్రికుడు రమణాశ్రమానికి వచ్చి అరుణాచలాన్ని పరిశోధిస్తానని బయలుదేరి కొంత దూరం కొంత కొండ మీదకి వెళ్ళాక ఎటు దారి కనిపించక ఎండలో తిరిగి తిరిగి అలసిపోయి నిస్సహాయ స్థితిలో ఉంటే భగవాన్లు వారు కనిపించి అతనికి దారి చూపించారు. ఎలాగో కష్టపడి అతి ప్రయాసం మీద సాయంత్రానికి ఆశ్రమానికి చేరుకున్నాడు. అతను రాగానే ఏం జరిగిందో చెప్పమని అడిగారు. అతను చెప్పిందంతా విని భగవాన్ అక్కడే హాల్లో ఉన్నారు కదా అని ఆశ్చర్యపోయారు. భక్తులు తమ అనుభవాలు ఎన్నెన్నో చెబుతారు. దానికి కారణం తమ దివ్య దృక్పథాలు, దివ్య దృశ్యాలు కనిపించాలి, దివ్యనాదాలు వినిపించాలి, దివ్యానుభవాలు కలగాలి అనే కాంక్షతో ఉంటారు. వాటిల్లో వారికి గల ఆసక్తిని స్వామి ఎప్పుడూ ఏ రోజు ఒప్పుకునేవారు కాదు. కాలం గడిచే కొద్దీ ఎచ్చమ్మాళ్ళ దుఃఖం మాయమైపోయింది. ఆమెకు శాంతి లభించింది. కానీ స్వామికి చెప్పకుండా ఆమె ఒక అమ్మాయిని పెంచింది. ఆ అమ్మాయికి వయసు వచ్చాక పెళ్లి చేసింది. త్వరలో ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. వాడికి రమణ అని పేరు పెట్టింది. రమణ అని పేరు పెట్టి ఒక రోజున ఎచ్చమ్మాళ్ళకు టెలిగ్రామ్ వచ్చింది, పెంపుడు కూతురు చనిపోయింది అని. ఆమె టెలిగ్రామ్ తీసుకుని భగవాన్ దగ్గరకు వెళ్ళింది. స్వామి ఎంత ఓదార్చినా ఆమె దుఃఖం తీరలేదు. అంత్యక్రియలకు ఎచ్చమ్మాళ్ళు కూతురు అత్తవారింటికి వెళ్ళింది. తిరిగి మనవడితో వచ్చి పిల్లవాడిని స్వామికి చూపించింది. పిల్లవాడిని చూసి స్వామి కన్నీరు పెట్టుకున్నారు. ఏమైనా ఆయన అనుగ్రహం ఆమెకు శాంతినిచ్చింది. ఆహా, అయ్యా, ఇక్కడికి సమాప్తం. అరుణాచల శివ.